super yummy. లెట్స్ మేక్ చీజ్ కేక్. సో ఇక్కడైతే 2 న్యూట్రిచాయిస్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో దాన్ని బాగా గ్రైండ్ చేసి అండ్ ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో బటర్, మెల్ట్ చేసిన బటర్ దాంట్లో యాడ్ చేసి కింద ఒక లేయర్ చేయాలన్నమాట ఇలా. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ లేయర్ ఆఫ్ చీజ్ కేక్ అండ్ దీన్ని ఇప్పుడు ఒక 10 minutes పాటు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నెక్స్ట్ లేయర్ కోసం మిల్క్ తీసుకొని దాన్ని లెమన్ వేసి దాన్ని బ్రేక్ చేసుకున్నాం అనమాట. సో దాన్ని బ్రేక్ అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసి మళ్ళీ ఆ బ్రేక్ అయిపోయిన మిల్క్, ఫ్రెష్ క్రీమ్ అండ్ 1 spoon ఆఫ్ వెనిలా ఫ్లేవర్ ఎసెన్స్ అనమాట. అండ్ దాంట్లో మిల్క్ మేడ్ ఇంకా 2 spoons కలిపాము. అండ్ దీన్ని కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ 10 minutes మన ఫస్ట్ లేయర్ అయితే రెడీ అయిపోతుంది. సో దీని మీద నెక్స్ట్ లేయర్ వైట్ అనమాట. మనం ఇప్పుడు తయారు చేసుకున్న దాన్ని మళ్ళీ దీంట్లో దాని మిడిల్ లేయర్ అనమాట వైట్ది. అండ్ దీన్ని 3 hours పాటు ఫ్రీజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ చాక్లెట్ లేయర్, టాప్ లేయర్ కోసం కోకో పౌడర్, షుగర్, ఫ్రెష్ క్రీమ్ అండ్ కొన్ని మిల్క్ వేసి దాన్ని మంచిగా ఇట్లా మెల్ట్ చేసుకోవాలి. అండ్ 3 hours తర్వాత తీసి మళ్ళీ చాక్లెట్ లేయర్, దిస్ ఇస్ ది టాప్ అండ్ ఫైనల్ లేయర్ అనమాట చీజ్ కేక్కి. దీన్ని మంచిగా చేసి అండ్ స్ప్రెడ్ చేయాలి అనమాట ఈవెన్గా మొత్తం ఆ కంటైనర్ మొత్తం. అండ్ దీన్ని ఫైనల్లీ 1 hour ఫ్రీజ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆఫ్టర్ ది 1 hour హియర్ ఇస్ యమ్మీ చీజ్ కేక్ ఇస్ రెడీ. చాలా బాగుందన్నమాట. మనం సేమ్ బయట బేకరీలో కొనుక్కొని తిన్నట్టే చాలా టేస్టీగా ఉంది. And that's all for this video. If you like it, don't forget to like, share and subscribe to my channel. See you next video. Bye bye.